ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. బొంబాయి నుండి డాక్టర్ శుక్లా అక్కయ్య పేర ఉత్తరం రాస్తూ, తమ్ముడు పజూభాయికి చాలా జబ్బుగా ఉంది. జానకిరామ్కి తీరిగ్గా ఉన్నదని తెలిసి అతను తనతో ఉండాలనిపిస్తోంది అంటున్నాడు. జానకిరామ్ను బొంబాయి పంపుతారా అని వ్రాశాడు. పజూభాయి నేను బెంగుళూరులో కలిసి చదువుకున్నాం. తర్వాత కైమూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో అతను ఉద్యోగం చేస్తుండగా నేను వెళ్ళి చూశాను అతన్ని. అతని భార్య హేమ చాలా మంచిది. అన్ని విధాలుగా అతనికి తగిన భార్య. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అలాంటిది ఆమెకు చాలా జబ్బు చేసి అతను రాత్రింబవళ్ళు పరిచర్య చేసినా ఫలింపక ఆమె చనిపోయింది. పాపం ఆమె పోయిన కొన్ని నెలలకే అతనికి జబ్బు చేసింది. ఇట్టే ఎక్కువైపోయింది ఆ జబ్బు. ఆ స్థితిలో నేను పజూభాయితో ఉంటే ఎంతో ఉపశమనగా ఉంటుందని బొంబాయి వెళ్ళాను. నీవు వచ్చావు కాబట్టి నా ఒళ్ళు నయమవుతుంది అనుకుంటాను అన్నాడు పజూభాయ్. అతని సంరక్షణా భారమంతా నాపై వేసుకున్నాను. వేళకు మందు ఇవ్వడం, పడక నుంచి లేవలేని అతనికి చేయవలసిన పరిచర్య అంతా చేయడం, కొంత విశ్రాంతిగా ఉండి మాట్లాడగలిగినప్పుడు అతనితో మాట్లాడుతూ ఉండడము, ఇలా అహోరాత్రులు అతనితోనే ఉన్నాను. అతను హేమను గురించి చెబుతూ ఉండేవాడు ఎల్లప్పుడూ. అంత అన్యోన్యంగా ఉండి తమ జీవితంలో అంతటి అద్వైత భావం అలవర్చుకున్న దంపతులు చాలా అరుదు. అటువంటిది వారిలో ఒకరిని విడిదీయడం విధిలీల ఎంతో క్రూరమనిపించింది. ఆ జంటలో మిగిలిన అతను ఎక్కువ కాలం ఉంటాడని ధైర్యం లేకపోయింది నాకు. అతను జీవించాలనే ఆశ ఎంత ఉన్నా మా అందరికీ. ఈ జబ్బు నయం కావడానికి అత్యవసరమైనది బ్రతకాలనే సంకల్పం. హేమలేని జీవితం అతనికి నిస్సారం. ప్రాణముపై తీపి ఏమాత్రం లేదు అతనిలో అన్నాడు డాక్టర్ శుక్లా ప్రభాబెన్తో. ఆ మాట విని ఆమె కంటతడి పెట్టుకుంది. నావైపు చూపుతూ, ఇతను వచ్చాక వ్యాధి తిరుగుముఖం పట్టిందనుకున్నాను. నానాటికి ముఖంలో ఎక్కువగా కళ కనిపిస్తోంది. చలాకీగా మాట్లాడుతున్నాడు అన్న హితవు కూడా కలిగింది. దైవం అనుకూలిస్తే అతను దక్కవచ్చు అన్నది వదినగారు. కానీ పురుషయత్నం ఎంత ఉన్నా దైవం అనుకూలించలేదు. హేమను గురించి మాట్లాడుతూనే ఏదో జ్ఞాపకం వచ్చి చిరునవ్వు నవ్వుతూనే నా చేతుల్లోనే కళ్ళు మూశాడు స్నేహితుడు పజూభాయ్. ఇందరము ఇంత మనఃపూర్వకంగా ఆశించినా ఆ ప్రాణిని బంధింపలేకపోయినాము ఆ పంజరంలో. విముక్తి తప్పింది కాదు ఆ జీవునికి. ఆ లోకంలో వారి ఆత్మలు ఏకమయ్యాయి అన్న ఊరడింపే ధైర్యమిచ్చింది మాకు. తర్వాత కొంతకాలమున్నాను శుక్లా వారింటనే బొంబాయిలో. వెళ్ళిపోయిన తమ్మునికి ప్రతిగా నన్ను అంతటి ఆప్యాయంతోనూ చూచేవారు డాక్టర్ శుక్లా. ప్రభాబెన్ సరే సరి, నీవు ఇక్కడే ఉండిపోవాలి, నిన్ను వెళ్ళనీయం అన్నదామె. బొంబాయిలో ఎంతో ఉద్యోగ ప్రయత్నం చేశాను. ఎన్నో పత్రికా ప్రకటనలను గురించి ఉత్తరాలను వ్రాస్తూ వారిని వెళ్ళి చూస్తూ ఎంతో కృషి చేశాను. కాని ఫలింపలేదు. అడయారులో ఉండగా నాకు ప్రొఫెసర్గా ఉండిన టిఎల్ క్రాంబీ ఇప్పుడు బొంబాయిలో ఉన్నారు. సొఫాయా వాడియా చేస్తున్న ఆధ్యాత్మిక ప్రచార కృషిలో ఆయన సాయపడుతున్నారు. వారొక పత్రిక నడుపుతున్నారు. నాకు ఆ పత్రికా నిర్వహణ విషయంలో ఏదైనా పని ఇస్తారనే ఆశతో వారి వద్దకు వెళ్ళాను. పత్రిక పని ఎంతో లేదు, నేను ఒక్కడనే చూచుకోగలను. నీ ధీశక్తి, రచనా నైపుణ్యం ఇక్కడ వ్యర్థం కాకూడదు అనన్నారు క్యాంబ్రీ. ఉద్యోగ విషయం ఎలా ఉన్నా డాక్టర్ శుక్లా ద్వారా కొందరి అమూల్యమైన స్నేహ సంపద లభించింది. వారింటికి ఎందరెందరో వచ్చేవారు స్నేహశీలురు. వీరితో నాకిట్టే ఏర్పడేది స్నేహం. వారిలో ఒకరు మనీబెన్ కారా. ఆమె సంపన్న కుటుంబానికి చెందినది, లక్షాధికారి కూతురు. కానీ మిల్ పని వాళ్ల గుడిసెల్లోకి వెళ్ళి ఆ కార్మికుల కుటుంబాల సంరక్షణ విషయమై ఎంతో పాటుపడేది.
ఆ తల్లులకు చేతి పనులు నేర్పడం, పిల్లలకు చదువు నేర్పడం, ఆటపాటలతో వారికి ఉత్సాహం కలిగించడం, ఇటువంటి కృషి ఎంతో చేసేది మనీబెన్. ఈ కృషి నాకెంతో ఇష్టం. నేను ఆమెతో కూడా వెళ్ళి ఆమె చేస్తున్న పని అంతా చూస్తూ ఉండేవాడను. ఇదొక చిత్రమే. కోటీశ్వరుల ఇంటి బిడ్డల హంసతూలికా తల్పాలలో విశ్రమించి ఆటగా బ్రతుకు గడపగలిగిన అవకాశమున్న మనీబెన్ లాంటివారు ఎంతో ప్రయాస కూర్చి కార్మికులు నివసించే నిరుపేద పరిసరాలలో తిరుగుతూ చింపిరి తలల పిల్లలకు తలంటి నీళ్లు పోయిస్తూ ఇలా పాటుపడ్డం. మనీబెన్ కృషిని నేను చాలా మెచ్చుకున్నాను. మనిషి కూడా చాలా మంచిది. ఆమె రూపసి కూడా. తలచుకుంటే తనకిష్టమైన సంపన్న యువకుణ్ణి వివాహమాడి ఉండవచ్చు. కాని ఆ దృష్టే లేదు ఆమెకు ఆ రోజుల్లో. ఆ మహానగరంలోని లక్షలాది కార్మిక కుటుంబాల్లో నిత్య నివాసమైన చీకటిని తొలగించడానికి యత్నించడమే అప్పటి ఆమె జీవిత పరమావధి. నాకున్నూ ఆ కృషిలో పాల్గొనాలని ఎంతో ఆసక్తి కలిగింది. బొంబాయిలోనే ఉండుంటే తప్పకుండా ఆమెతో కలిసి పనిచేసేవాడను. అక్కయ్య ఉత్తరం రాసింది. చాలా రోజులుండిపోయావు బొంబాయిలో. నీ సంరక్షణ శుక్లాకు, ప్రభాబెనుకు భారమని తోచదని తెలుసు. అయినా నీవు ఉద్యోగ ప్రయత్నం చేయడం అవసరం. ఇక్కడ నాన్నగారి స్నేహితుడు చివుకుల నారాయణరావు గారు శాసనసభ ఆఫీసులో ఉన్నారు. ఆయన నీకేదైనా ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. వచ్చే నెలంతా సిమ్లాలో జరుగుతాయి శాసనసభ సమావేశ సభలు. నీవు వెంటనే ఢిల్లీ వస్తే నాతో కూడా సిమ్లా తీసుకువెళ్తాను. నారాయణరావు, అతని భార్య కమల మనకు చాలా ఆప్తులు. నీవు వెంటనే బయలుదేరి రావాలి అని రాసింది అక్కయ్య. శుక్ల వెంటనే అనుమతించారు. ప్రభాబెన్ను ఒప్పించడం మాత్రం చాలా కష్టమైంది. ఆ పాటి ఉద్యోగం నీకు ఈ ఊళ్ళోనే దొరకదా? గట్టి ప్రయత్నం చేస్తే నిన్నెలా వెళ్ళనిస్తాం మేము అన్నారామె. అంతటి అవ్యాజ ప్రేమ చాలా అరుదు. బొంబాయి నుంచి ఢిల్లీ వెళ్లే త్రోవలో అహ్మదాబాదులో ఒకరోజు ఆగి ఆ తర్వాత అబూపర్వతం వెళ్ళాను. అబూపర్వతం ఇది రెండవసారి నేను చూడటం. ఇంచుమించు మన నీలగిరులంత ఎత్తున ఉంటుంది అబూపర్వతం. చాలా చల్లగా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ కొండ శిఖరాలపైన అచలేశ్వరాలయం, వశిష్ఠాశ్రమం, ఇలా ఎన్నో పవిత్ర స్థలాలను చూశాను. వీటన్నింటికంటే అద్భుతమైనవి దిల్వారాలోని చలువరాతి శిల్పాలు. ఎత్తైన దేవాలయ సౌధపు లోపలి భాగమంతా విస్మయంలో ముంచివేసే నిపుణతతో చెక్కారు చలువరాతిలో. ఎన్నెన్నో విగ్రహాలను, ఎన్నెన్నో పౌరాణిక గాథలను. శేష జీవితమంతా అక్కడే ఉండిపోయి చూస్తూ ఉండవచ్చు దేవతల వంటి శిల్పులు సృష్టించిన ఆ అద్భుత శిల్పాలను. సిమ్లా ఎంతో బాగుంటుంది. హిమాలయ పర్వత సానువుల్లో అతి రమ్యమైన పరిసరాల్లో వెలసింది అప్పటి భారతదేశ ప్రభుత్వ ప్రధాన కేంద్రం. ఏమి పువ్వులు, ఏమి పువ్వులు! కానీ విపరీతపు వర్షం. కాస్త తెరిపి ఇస్తే మాత్రం అందరూ షికార్లకు బయలుదేరుతారు. ఎంత దూరమైనా నడవచ్చు ఆ వాతావరణంలో, ఏమాత్రం ఆయాసం లేకుండా. అక్కయ్య చెప్పినట్టు నారాయణరావు నాకు మంచి ఉద్యోగం సంపాదించి పెట్టారు. నాకు ఎవరైనా గొప్పవారికి ఆంతరంగిక కార్యదర్శిగా ఉండాలనే ఆశ. ఆ విషయమయ్యే అప్పుడు భారత ప్రభుత్వంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అయిన సర్ సిపి రామస్వామి అయ్యర్కి నాన్నగారు ఉత్తరం రాశారు కూడా, నన్ను వారి ఆంతరంగిక కార్యదర్శిగా తీసుకోమని. సర్ సిపి వెంటనే సమాధానమిచ్చారు. మీ అబ్బాయి నా వద్ద ఉంటే బాగానే ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా చిదంబరం నా స్వంత పని అంతా చూస్తున్నాడు. ప్రభుత్వ సంబంధమైన పనికి వేరువేరు విషయాల్లో అందుకు తగినవారు ఇదివరకే ఉన్నారు. ఇప్పటిలో మీ అబ్బాయికి తగిన పని నా వద్ద లేదు అని వ్రాశారు. కాని నారాయణరావు ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చి రావడంతోనే మా అక్కయ్యతో అన్నారు, మీ తమ్మునికి ఉద్యోగం అయింది, రేపు ఉదయమే పని ప్రారంభించవచ్చు అని. నేను చాలా సంతోషించాను. కాన్పూర్ మిల్ యజమాని రామేశ్వర్ ప్రసాద్ బగ్లా శాసనసభలో మెంబర్ నన్ను తన కార్యదర్శిగా నియమించారు. చిన్నప్పుడు అడయార్లో మా ప్రొఫెసర్ చెబుతూ ఉండేవారు,
ఇంగ్లండ్ అటువంటి చోట్లల్లో ప్రఖ్యాతి వహించిన రాజకీయవేత్తల ప్రభావమంతా చాలా వరకు వారి కార్యదర్శి ప్రతిభపైననే ఆధారపడి ఉంటుంది. వారు రాసిన గంభీరమైన ఉపన్యాసాలు కార్యదర్శులు రాసినవే అనేవారాయన. నాకు ఇటువంటి అవకాశం లభించింది. గొప్ప గొప్ప ఉపన్యాసాలు వ్రాసి బగ్లా చేత శాసనసభలో ప్రసంగింపిస్తాము. వారి రాజకీయమైన పని అంతా చక్కబెడుతూ ఆయనకు గొప్ప కీర్తిని సంపాదించి పెడతాను. వారు కలుసుకోవలసిన గొప్ప గొప్ప వారినందరినీ వారి తరఫున కలుసుకొని ఎంతో చాకచక్యంతో మాట్లాడి ఆ పనులన్నీ చక్కగా నిర్వహించుకు వస్తాను అంటూ ఏవేవో ఉద్దేశాలతో ఉవ్విళ్ళూరింది నా మనస్సు. మరునాడు ఉదయం సిమ్లాలో కల్లా గొప్పదైన సిసీల్ హోటల్ బగ్లాగారి నివాసానికి వెళ్ళాను. మహారాజభోగం ఆ వసతి. వారి గది పక్కనే ఉన్న గది ఆఫీస్ గదిగా నాకిచ్చారు. రోజుకు 30 రూపాయలు అద్దె ఆ ఒక్క గదికి. నాదే ఆ గది. కిటికీ దగ్గరకు వెళ్ళి నుంచుంటే అద్భుత దృశ్యం కన్నుల పండువైనది. నీరెండలో ఎంతో దూరాన ఉత్తర దిశను దట్టమైన మంచుగడ్డ పరచిన హిమాలయ శిఖరం. ఎంత అందంగా ఉంది! కైలాస శిఖరమే అది అనుకున్నాను. ఇటువంటి చోట పనిచేస్తూ ఉండడం ఒక మహా అదృష్టం అనుకున్నాను. బగ్లాకు ఇంగ్లీష్లో అంత ప్రవేశం లేదు. ఆయన మరునాడు శాసనసభలో అడగదలిచిన ప్రశ్నల భావం హిందీలో చెప్పి ఇంగ్లీష్ చేసి టైపు చేయమన్నాడు. వానిని అసెంబ్లీ కార్యదర్శికి పంపుతూ వ్రాయవలసిన ఉత్తరమును టైపు చేశాను. ఇంకా ఏవేవో చిన్న చిన్న ఉత్తరాలు టైప్ చేసి వారి సంతకం తీసుకున్నాను. ఇంకొక గడియలో ఆయన అసెంబ్లీకి వెళుతూ, "ఈవేళకు ఇంకా నాకు నీ పని ఉండదు. రేపు ఉదయమే నీ ఉండాలంటే ఇక్కడే ఉండిపో. ఆ బెల్ నొక్కితే హోటల్ మేనేజర్ వచ్చి నీకు కావలసినవన్నీ సమకూరుస్తాడు" అని వెళ్ళిపోయారు. మరునాడంతే. పావుగంట కంటే ఎక్కువ పని లేదు. 3వ రోజు ఉదయం ఆయన నాకు వేరే పని పురమాయించారు. సర్ ఫిరోజ్ ఖాన్ నూన్ ఇక్కడికి వచ్చి నన్ను కలుసుకుంటానన్నారు. ఇంతవరకు రాలేదు. ఎక్కడ ఉన్నారో కనుక్కో. ఒకవేళ ఇంకా సిమ్లాయే వచ్చుండకపోతే ఇదిగో ఈ అడ్రస్కి టెలిగ్రామ్ ఇయ్యి అన్నారు. అసెంబ్లీకి వెళ్తూ ఓ 30 రూపాయలు నా చేతిలో పెట్టి, "ఈ చోట్లకు పచ్చి బఠాణీ గింజలు, యాపిల్ పండ్లు పంపించు" అని ఆ చిరునామాలిచ్చారు. ఫిరోజ్ ఖాన్ ఆ ఉదయమే సిమ్లా వచ్చారని తెలిసింది నా వాకబు వల్ల. నూన్తో టెలిఫోన్లో మాట్లాడి ఆయన అసెంబ్లీలోనే బగ్లాను కలుసుకునేట్టు ఏర్పాటు చేశాను. ఆ ఫిరోజ్ ఖాన్ నూన్యే ఇప్పుడు పాకిస్తాన్లో ప్రధాని. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.